నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమేర అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే దీనికి సంబంధించి హిందూపురంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రేపటి రోజున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ వీళ్ళు ఎవరు కూడా కాపాలేరు, గుర్తుంచుకోండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి నాయకులకు వార్నింగ్ విసురుతున్నారు. మొత్తానికి ఆ హిందూపూర్లో సంఘటన ఏంటి అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. మొత్తానికి హిందూపూర్లో బాలయ్యబాబు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు అటువంటి హిందూపురానికి సంబంధించి అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి బాలయ్యబాబు గారి మీద కొంతమేర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ దీపిక వాళ్ళ హస్బెండ్ అక్కడ వాళ్ళ కార్యాలయం మీద దాడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కాలు రాస్తుంది, హక్కుల్ని దాడి చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళ దాంట్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఏమంటారు ఈ అంశం గురించి మీరు? ఆయన వేణు దీపిక హస్బెండ్, పార్టీ ఇన్ఛార్జ్ దీపిక అక్కడ వైఎస్ఆర్సీపీకి హిందూపూర్లో. ఆయన బాలయ్యబాబు గారి మీద కాదు ఆ వ్యాఖ్యలు చేసింది, అక్కడ స్థానిక ప్రజల మీద చేసినట్టు. ఎందుకంటే ఆయన్ని 3 సార్లు ఎన్నుకున్న విఘ్నత ఆ ప్రజలకు ఉంది. వాళ్ళ విఘ్నతను అతను ప్రశ్నించాడు. ఆయన స్థానికేతరుడని ఇంకేదేదో తన నోటికొచ్చినట్టు. ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ స్థానిక ప్రజల మనోభావాలతో ఎవ్వరు కూడా దెబ్బతీసే విధంగా ఆడుకోకూడదు. అటువంటివి జరిగినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. బాలయ్యబాబు గారి మీద నీకు ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగత విమర్శలు చేయి, రాజకీయ విమర్శలు చేయి, అంతే తప్ప ఇవాళ హిందూపురానికి ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఉన్న అనుబంధం అది ఏనాటిదో. 1982 నుంచి కూడా రామారావు గారిని ఆ నియోజకవర్గం ఆ కుటుంబ సభ్యుల్ని ఆదరించింది, గౌరవించింది, అభిమానించింది, హక్కును చేర్చుకుంది, ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ కుటుంబం కూడా హిందూపూర్ నియోజకవర్గంతో విడదీరాని అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంది. అంటే ఇది 2వ తరం బాలయ్యబాబు గారు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ 82లో కూడా అక్కడి నుంచి గెలిచారు, ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు. నిజానికి మరి హిందూపురం కర్ణాటక బెంగళూరుకి దగ్గరగా ఉండే నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి సరిహద్దులో ఉంటుంది. రామారావు గారికి సరిహద్దులు లేవు ఆయన ప్రేమకి ప్రజలతో. ఎక్కడైనా అదే ప్రేమ ఉంది. కాబట్టే ఆయన హిందూపురం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నప్పుడు చాలామంది కనుబొమ్మలు ఎగరేశారు. అంటే ఈయన హిందూపురంకి ఎట్లా అనుబంధం, అసలు ఇక్కడ ఎలా గెలుస్తాడని. రామారావు గారికి రాయలసీమ, తెలంగాణ, కోస్తా, ఆంధ్ర 3 కూడా సమానమైనటువంటి అభిమానం ఉంది ఆయనకి. వాళ్ళకు కూడా అంతే అభిమానం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన పుట్టింది కోస్తా ప్రాంతంలో అయినా తెలంగాణలో ఇంకా ఎక్కువ బలం ఉంది, అట్లాగే రాయలసీమలో కూడా. అటువంటి సున్నితమైన అంశాన్ని విస్మరించి వేణు అనే వ్యక్తి అసలు అతను స్థానికేతరుడు అయితే అయ్యాడు. స్థానికత అసలు ఇక్కడ ప్రశ్న కాదు, ఆయన కూడా ఏదైనా మాట్లాడచ్చు. కానీ హిందూపురం ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రామారావు గారి కుటుంబ సభ్యులుగా ఉన్న బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టి ఆ నియోజకవర్గంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్న టైంలో ఈ విధమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి అనుచితమైనటువంటి విమర్శలు చేస్తే స్థానికంగా ఉండే ప్రజలకి నువ్వెక్కడి నుంచో వచ్చావు, ఆయన 15 ఏళ్ళగా ఈ ప్రాంతంతో మమేకమై ఉన్న వ్యక్తి, నువ్వెవరు? హరికృష్ణ గారు కూడా గెలిచాడు అక్కడి నుంచి. అట్లాంటి భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు మరి ఇలాంటి దాడులు జరుగుతాయి. ఒక రకంగా వాళ్ళు ఇలాంటి ప్రేరేపించడానికి అంటే రెచ్చగొట్టడానికే చేశాడా అన్నట్టుగా ఉంది. యాక్చువల్గా అసలు అతనికి ఏం సంబంధం? అతను ఒక పార్టీ ఇన్ఛార్జి దీపిక్కి భర్త మాత్రమే. అక్కడుంటే స్థానికులు మాట్లాడితే అది వేరేగా ఉండేది కనీసం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే అది ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన గెలిచాడు, వాళ్ళ అభిమానం కొనసాగుతున్నప్పుడు మనం ఎవరు మధ్యలో మాట్లాడటానికి? వ్యక్తిగతంగా అంటారా? 100 రకాల విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. అతను లోకస్టే అండి, అంటే అతని అర్హతే అక్కడ ప్రశ్నార్థకమైంది. కాబట్టి స్థానికులు దాని మీద రియాక్ట్ అయ్యారు. స్థానికులు రియాక్ట్ అయినప్పుడు దానికి అది అతను ఆ కార్యాలయం నుంచి చేశాడు కాబట్టి ఆ కార్యాలయం మీద మరి స్థానికులు చేసిన దాడిని మరి ఒక బాలయ్య బాబు దానికి బాధ్యుడంటే ఎలా అవుతుంది? ఇప్పుడు గతంలో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నా మీద పట్టాభి గారు విమర్శలు చేశారు కాబట్టి మా వాళ్ళకి బీపీ పెరిగిందని చెప్పాడు. ఇప్పుడు అక్కడ స్థానిక ప్రజలకే బీపీ పెరిగే పనులు చేస్తున్నారు వాళ్ళు. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. అసలు నువ్వు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు రేపు గెలుస్తావో ఓడతావో 29లో ఎవడని చెప్పలేడు. అసలు ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న టైంలో ఇతను నేను 29లో వస్తే బాలయ్య గారిని నేను ఏదో చేస్తాను, ఎవరో ఆపలేరు, లోకేష్ ఆపలేడు, చంద్రబాబు ఆపలేడు అంటే మీరు చేసిన హత్యలను ఎవడాపగలుగుతున్నారు?
అధికారంలో ఉండి హత్యలు చేశారు, అధికారంలో లేనప్పుడు కూడా హత్యలు చేస్తున్నారు. ఒక పోలీస్ అధికారిని మీరు హత్య చేశారు. అతను ఒక సిట్ దర్యాప్తుకి వెళ్తున్న సందర్భంలో అతను కనుక ఆ వాస్తవాలు చెబితే మా ఉనికే ప్రమాదం అని భయంతో ఆయన్ని హత్య చేశారు. హత్య చేసి మీరే న్యాయస్థానం పాత్ర వహిస్తారు, మీరే పోలీస్ దర్యాప్తు కూడా మీరే వహిస్తారు. అతను సూసైడ్ చేసుకున్నాడని అప్పటికప్పుడే ఎట్లా చెప్తాడండి? భూమన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ అయ్యి ఉండి టీటీడీకి ఎమ్మెల్యేగా కూడా చేశాడు. ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఆయనే నిర్ణయిస్తాడా? అంటే దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా, అంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చెప్పి వివేకానంద రెడ్డి గారి హత్య మీద చంద్రబాబు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అట్లా ఇష్టం వచ్చిన పేర్లు చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా ఇవాళ ఆల్రెడీ శాలివాహన సంఘం వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు. అతని మీద చర్య తీసుకోకపోతే కనుక మా కుల సంఘాల తరపున ఆయన మీద చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. అతను ఎవరు చెప్పడానికి? ఆల్రెడీ దర్యాప్తు మొదలయ్యి ఆ ఫలితాలు రాకముందే, పోస్ట్ మార్టం జరగకముందే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కావాలని, అంటే వీళ్ళు రాజకీయంగా వాళ్ళకుండా ధనబలంతో, ఖండబలంతో ఈ ప్రాంతాన్ని శాసిస్తున్నారు. ఇతర వర్గాలని, బీసీలని బతకనివ్వటం లేదు. వాళ్ళ ఇంట్లోనూ వ్యక్తులను చంపుతున్నారు, ఇక్కడ బయట హత్యలను కూడా వాళ్ళే చేసి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారని చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డిని అసలు అరెస్ట్ చేయకపోతే కూడా ఇవాళ పరిస్థితి అసలు ప్రజలే కంట్రోల్ తప్పే విధంగా ఉంది ఉద్రిక్తత. అంటే మీరు ఆయన ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుదారు ఆ కేసులో, ఆ కేసుని మీరు ఆయన మీద ఒత్తిడి తెచ్చి రాజీ చేసి ఆయన్ని వాళ్ళ కేసుకి వెళ్తుంటే రైల్వే ట్రాక్కి 30 అడుగుల దూరంలో ఎట్లా పడతాడండి సూసైడ్ చేసుకుంటే? ఒకవేళ దూకితే కూడా వాళ్ళు నిన్న పోలీసులు ఆ ట్రైల్ కూడా చూశారు, బొమ్మ పెట్టి చూస్తే 5-6 అడుగుల దూరానికి మించి ట్రాక్కి పడదు. ఎవరికైనా కామన్ సెన్స్. ఇంతవరకు ఇన్ని రైళ్ళల్లోంచి జారి పడ్డారు ఉన్నారు, దూకిన వాళ్ళు ఉన్నారు, కానీ 30 అడుగుల దూరం వెళ్ళి పడతారు ఎక్కడన్నా? ఖచ్చితంగా అది హత్యే. తర్వాత అది ఎంత ఘోరమైన, తర్వాత ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నప్పుడు ఇతర ప్రయాణికులు కూడా ఉంటారు కదండి అక్కడ. మరి అట్లాంటప్పుడు అక్కడ కూడా జరిగిందని కూడా అనిపిస్తుంది. బయట నుంచి తీసుకొచ్చి అక్కడ చంపి పడేసారా అనేది. అతను బోర్డింగ్ కూడా అయినట్టు కూడా లేదు. అతని సీటు కూడా 29వ సీట్ అయితే 11వ సీట్ దగ్గర అతను బ్యాగ్ పడేశారు. అంటే అది ఏదో తీసుకెళ్ళి అక్కడ ఒక దీనికోసం, ఒక ఆధారం కోసం లోన పడేశారే తప్ప అసలు ఆయన ఎక్కక ముందే కిడ్నాప్ అయ్యాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికన్నా ముందు అసలు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు ఇంత షార్ప్గా, తర్వాత గోరంట్ల మాధవ్ అని ఆయన పోలీస్ అధికారిగా కూడా చేశాడు. అతను కూడా సేమ్ ర్యాంక్, ఇన్స్పెక్టర్ ర్యాంక్లో చేశాడు. ఆయన చెప్తాడు ఇది ఆయన చనిపోయి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, సూసైడ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదో అయ్యి ఉండొచ్చు అని చెబుతున్నాడు. అసలు నువ్వు ఒక పోలీస్ అధికారి అయితే దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులకి ఈ విధమైనటువంటి సజెషన్స్ ఇస్తున్నారంటే వీళ్ళు, అతను ఒక పోలీస్ అధికారిగా ఏం పని చేసినట్టు? ఎంపీగా పనిచేసేమో అది కియా మోటార్స్ మీద దౌర్జన్యానికి దిగాడు, తర్వాత బట్టలు ఇప్పి వీడియోల్లో ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు పోలీసు అధికారి అయ్యుండి, తర్వాత అంతకుముందు తెలుగు దేశం సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే ఆ కాన్వాయ్ మీద దాడి చేశాడు. అసలు ఆ రోజు పోలీసులు సంయమనం పాటించారు, కానీ ఆ రోజు కనుక కిరణ్ని రక్షించాలనే ఆదుర్దాలో వాళ్ళు ఫైర్ చేసి ఉంటే ఇతని పరిస్థితి ఏంటి? అయిపోవడమే కదా. ఇప్పుడు పోలీసులను ఎవరు ప్రశ్నించలేరు. నువ్వు మాజీ పోలీస్ అధికారి అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఒక గుండా పాత్రలో వచ్చావు. అక్కడ ఒక పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని ప్రాణహాని తలపెట్టడానికి నువ్వు వచ్చినప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అది కూడా మర్చిపోయాడు అతను. పోలీసులు అది గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా పోలీసులు కాబట్టి మైల్డ్గా ఉన్నారు, కానీ అదే తెలంగాణ పోలీసులు అయితే తనమని స్పాట్లో కాల్చేసేవాళ్ళు. ముందు వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడటం. ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో అతను బతికాడా చచ్చిపోయాడు అనేది వాళ్ళకి అనవసరం. ముందు ఇతను కాపాడాలి. వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తిని కనుక ఎవరైనా వచ్చి చంపితే వాళ్ళు బాధ్యులు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అది కూడా అతనికి కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అతను ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయ్యుండి ఇంకొక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఒక ధనాహంకారంతో చేసిన ఈ హత్యని అతను ఎలా సమర్థిస్తాడు? దర్యాప్తు ఫలితాలు వచ్చేరాక వేసి ఉండు. అంతేగాని నువ్వు పోలీస్ అధికారి ఉండి నీకు కూడా నైతిక విలువలు లేకపోతే, వృత్తిపరమైనటువంటి నైపుణ్యత నీలో లేదనే తెలిసిపోతుంది. నువ్వు కేవలం ఆ పోలీస్ ఆఫీసర్గా ఉన్నంత కాలం రేపులకి ఆయన మీద రేప్ కేసు కూడా ఉంది. అట్లాంటి వాటికి పనికొచ్చుతావు, కానీ నువ్వు ఒక నిజమైన పోలీస్ అధికారిగా పని చేయలేదనేది ఇప్పుడు రుజువైంది. ఏ పోలీస్ అధికారి కూడా, నువ్వు అందులో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అంటే చాలా కనీసం 5-6 స్టేషన్లో 10 స్టేషన్లు ఉంటాయి అతని కింద.
ఎంత బాధ్యతగా మాట్లాడాలండి. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే కరుణాకర్ రెడ్డికి గోరంట్ల మాధవ్కి తేడా ఏం కనపట్టల్లా. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా హత్య చేయటం ఒక బోర్లు ఊదినట్టుగా, బాకాలు ఊదినట్టుగా అది వినపడకుండా వీళ్ళు ఒకటే ప్రచారం. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకుంటాడండి? అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్పు అతను ఏం చేశాడు? అతను పట్టుకున్నాడు, టీటీడీకి ఆదా చేశాడు. ఆ కేసు మీద సాక్ష్యం ఇవ్వటానికి వెళ్తున్నాడు ఫిర్యాదుదారుగా. తనేం తప్పు చేయలేదే. తను బినామీ ఆస్తులు ఏమన్నా మీకు రాసిచ్చాడా? వేరే వాళ్ళే మీరు రాయించుకున్నారు. అతను ధైర్యంగా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇవాళ కేసు ముగింపుకు వస్తున్నప్పుడు ఆయన చనిపోవాల్సిన అవసరం ఏముంది? అసలు చనిపోదలుచుకుంటే అసలు అతను ట్రైన్ ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఫ్యాన్కి పెట్టుకోలేరు ఎవరైనా? అంత మాత్రం తెలియదు ఆయనకి. కాబట్టి వీళ్ళు హత్యలు చేయటం, ఇతరుల మీద తొయ్యటానికి ముందే వీళ్ళే పోలీసుల పాత్ర వహిస్తున్నారు, దర్యాప్తు సంస్థల పాత్ర వహిస్తున్నారు, న్యాయస్థానాల పాత్ర కూడా వహిస్తున్నారు. న్యాయస్థానాలు తేల్చాల్సిన అంశాలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే తెలుస్తున్నారు. అధికారంలో ఉన్న తీరు అలాగా ఉంది, దిగిపోయిన అంటే డబ్బు బలం ఉంది వీళ్ళకి. మేము సమాజంలో ఏమైనా చేయగలం. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్లకి అధిపతి అయిన తర్వాత వాళ్ళు శాలివాహన సంఘం వాళ్ళే చెబుతున్నారు. వెంకటగిరిలో నువ్వు ఎట్లాంటి బతికావో, ఇవాళ నువ్వు ఎన్ని వందల వేల కోట్లకి అధిపతి అయ్యావో మాకు అందరికీ తెలుసు, అవన్నీ కూడా బయట పెడతామని కూడా చెప్పారు కరుణాకర్ రెడ్డి గురించి. తర్వాత తను ఈ టీటీడీని అడ్డం పెట్టుకుని తర్వాత టుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఇవన్నీ దోసు తినడానికే తప్ప ఇవాళ ఆ డబ్బుని ఈ విధంగా ఉపయోగిస్తున్నారనమాట. అంటే సమాజంలో బలహీన వర్గాలని, నోరు లేని వాళ్ళని మేము ఏదైనా చేస్తాము, మా మాట చెల్లించుకుంటాము, అధికారం ఉన్నా మాది అంతే పాత్ర, లేకపోయినా కూడా మా స్థాయి తగ్గదనేది ఇప్పుడు తేలుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి. కరుణాకర్ రెడ్డి ఎలా చెప్పగలిగాడు అనేది ముందు పోలీసులు ముందుకు పిలిపించాలి, అరెస్ట్ చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి, తన దగ్గర ఆధారాలు ఏమున్నాయో ముందు బయట పెట్టించాలి. అంతే తప్ప ఇదేదో రాజకీయ విమర్శ అనుకోవడానికి లేదు. బలహీన వర్గాల మీద ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడుల్లో భాగంగానే ఇది స్వీకరించాలి. తర్వాత అదే సీరియస్నెస్తో దర్యాప్తు చేసి ప్రజల్లో ముందు బలహీన వర్గాల ప్రజల్లో ఒక ధైర్యాన్ని పాదుకొల్పాలి. డబ్బులున్నాళ్ళు ఏదంటే అది చేస్తారు, ఏదైనా వాళ్ళు సాధించగలుగుతారనే భ్రమని తొలగించాలి, తీసి లోనపడేయాలి. ఇది ఇతరులకు కూడా గుణపాఠం కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.